గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినటువంటి ప్రాంతాల్లో అనేక మంత్రులు పరిశీలనలో ఉన్నప్పుడు ఆ ఆలయాల యొక్క పరిస్థితులను గమనించి పునర్నిర్మాణం కావాలని ప్రజలు కోరితే ఆ ప్రణాళికలను తయారు చేస్తూ ఇవాళ 206 ఆలయాలకి మేము మంజూరులు ఇస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా ఈ మాసంలో కూడా కొన్ని ఇచ్చాం. ఇప్పుడు దేవాదాయ శాఖలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 2 టర్ముల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు 2 దఫాలుగా ఆయన మంజూరు చేసినవి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పక్కన పెట్టింది. ఒక్క పని పూర్తి చేయలేదు, మొదలు కాలేదు. ఇవాళ వాటన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత ఇవాళ మా ప్రభుత్వం మీదే ఉంది. వాటితోటి ఇవాళ మంజూరు ఇచ్చినటువంటి ఈ 206 పనులను కూడా తీసుకొని మొత్తం 377 పనులు ఈరోజు మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక 128 ఇటీవలే మంజూరు చేసిన ఆలయాలు మొదలు పెట్టడానికి వాళ్ళు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని టెండర్లు పిలుస్తూ ఉన్నారు. వీటికి అన్నిటికీ దాదాపుగా 778 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇప్పటికే పనులు పూర్తయ్యే వాటికి ఇవ్వాల్సిన బిల్లుల కింద 2,80,00,000 రూపాయలు విడుదల చేశాం. ఈ 778 కోట్ల రూపాయలతో ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం చేస్తాం. తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేయడానికి దేవాదాయ శాఖ అనేక విధాలుగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒకవైపు ఆగమ విధానాలకు లోబడి సనాతన ధర్మాలని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని మనం మరింత బలోపేతం చేయాలి అని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కొలిచేటువంటి ఆ దేవదేవుని మీద, ఆ పాలక వర్గాల మీద, ఆ పాలక వర్గాల కమిటీ అధ్యక్షుల మీద నిరంతర ఆరోపణలు. ఒకవైపేమో పశు సంపదను కోల్పోయామంటారు, మరొక వైపేమో సరిగా దర్శనాలు లేవంటారు, ప్రసాదాలు లేవంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పరంపర? మేము వచ్చిన తర్వాత జరిగినవి కావు.